ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 7ను పరిశీలిద్దాం. పాండవ సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యునితో మాట్లాడిన దుర్యోధనుడు ఇప్పుడు తన పక్షాన ఉన్న యోధుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: ఓ ద్విజోత్తమా, అంటే బ్రాహ్మణులలో శ్రేష్ఠుడా, ఇప్పుడు మన సైన్యంలో ఉన్న ముఖ్యమైన యోధులు, నాయకుల గురించి కూడా తెలుసుకోండి. మీ సమాచారం కోసం వారి పేర్లను మీకు చెబుతున్నాను. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ శ్లోకంలో దుర్యోధనుడి మాటల ద్వారా లోక సంబంధమైన అంచనాలు, అహంకారం మరియు భయం ఎలా వ్యక్తమవుతాయో మనం గమనించవచ్చు. అతను తన బలాన్ని లెక్కించుకుంటూ ఎదుటివారి బలాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది భౌతిక దృష్టికోణానికి ప్రతీక. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మన బలాబలాలను ఇతరులతో పోల్చుకుంటూ ఆందోళన చెందుతాం. దుర్యోధనుడిలా కేవలం బయటి శక్తుల మీద ఆధారపడటం వల్ల మనస్సులో అశాంతి పెరుగుతుంది. నిజమైన బలం మన అంతర్గత స్థిరత్వం మరియు ధర్మబద్ధమైన ప్రవర్తనలోనే ఉందని మనం గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.